హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మీకైతే ఈరోజు వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలి టిప్స్ తోటి షేర్ చేయబోతున్నాను. అందరికి కాకపోయినా కొంతమందికి అయితే ఈ టిప్స్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయండి. ఎవరికైతే ఇప్పుడిప్పుడే వాషింగ్ మిషన్ తెచ్చుకొని యూస్ చేస్తున్నారో ఆ టిప్స్ అన్ని మీకు నేను చెప్తాను. ఎందుకంటే ఈవెన్ మనకి సర్వీస్కి వచ్చిన పర్సన్ కూడా ఇవన్నీ చెప్పరనమాట. సో అందుకోసం మీకైతే ఖచ్చితంగా చెప్పాలి, షేర్ చేయాలని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా. ఇదిగోండి, మేమైతే రీసెంట్గానే వాషింగ్ మిషన్ని బాల్కనీలోకి షిఫ్ట్ చేసాం అనమాట. అప్పటి నుంచి మరీ ఇంకా ఎక్కువ దుమ్ము అయిపోతా ఉంది. 1 మంత్కి ఒకసారి ఖచ్చితంగా నేను డీస్కేలర్ అయితే వేసే యూస్ చేస్తానండి. అంతలా మెయింటైన్ చేసినా చూడండి ఎంత మురికి ఉంటుందో వాషింగ్ మిషన్లో. దీనివల్ల ఏంటి అంటే మనకి బట్టలు అనేవి ఎంత వాష్ చేసినా స్మెల్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎన్ని గంటలు ఉతుకుతుంది మిషన్ అని కాదండి, మనం దాన్ని ఎంత నీట్గా పెట్టుకుంటే అంత నీట్గా వస్తాయి అనమాట బట్టలు మాత్రం బయటికి. ఫస్ట్ అయితే ఎక్కడైతే మనము డిటర్జెంట్ ఈ డిస్పెన్సర్ ఉంటుంది కదా, దాన్ని అయితే రిమూవ్ చేసేయండి. అది ఈజీగానే ఉంటుంది, ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు కదా. ఈవెన్ డైలీ కూడా క్లీన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ డైలీ అవసరం లేదు, అట్లీస్ట్ ఒక 15 days కన్నా 1 month కైనా ఒక్కసారి అలా తీసి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది ఏంటంటే తెలియక, కొంతమంది ఏంటంటే కొంచెం సేవ్ చేద్దామన్న ఉద్దేశంతో డిటర్జెంట్ పౌడర్ యూస్ చేసేస్తారండి డ్రమ్ములో. ఇంకా మొత్తం ఏంటంటే అది మొత్తం డీస్కేలింగ్ చేసేటప్పుడు బయటపడతా ఉంటుంది అనమాట. దాన్నంతా కూడా లైఫ్ ఉండదండి మిషన్కి అయితే, అస్సలు తొందరగా మిషన్ పాడైపోద్ది అనమాట. సో ఎప్పుడు కూడా డిటర్జెంట్ పౌడర్స్ అయితే యూజ్ చేయకూడదండి, ఖచ్చితంగా లిక్విడ్సే యూజ్ చేసుకోవాలి. మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటున్నాయి ఇప్పుడు ప్రెసెంట్. ఈవెన్ బయట మార్కెట్లో కూడా మనకి చక్కగా లిక్విడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వాషింగ్ మిషన్కి కంపల్సరీ లిక్విడ్సే యూజ్ చేసుకోవాలండి. దానివల్ల ఏంటంటే మిషన్ లైఫ్ పెరుగుతుంది అనమాట. ఎక్కువ రోజులు మనం మిషన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. డిటర్జెంట్ యూజ్ చేస్తే కనుక తొందరగా పాడే అవకాశం ఉంటుంది. ఆ సర్ఫ్ పౌడర్ ఇవి ఉంటాయి కదా, అవి మాత్రం అస్సలు యూజ్ చేయకండి దయచేసి. ఇదిగోండి, ఈ సాక్ ఎట్లా ఉంటుందన్నమాట, జస్ట్ ఒక బ్రష్ తీసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు, వాటర్ వేసేయచ్చు. ఆ తర్వాత ఎలాగో మనం వాషింగ్ మిషన్ లో డీస్కేలర్ వేస్తాం కదా, అప్పుడు ఎలాగో వాటర్ ఇక్కడ నుంచే వెళ్తాయి. అప్పుడు నీట్ గా వాషింగ్ మిషన్ అనేది మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. డ్రమ్ అనేది, కొంతమందికి డ్రమ్ క్లీనర్ ఆప్షన్ ఉంటుంది, అది యూస్ చేసుకోండి. అది లేని వాళ్ళు క్విక్ వాష్ లో పెట్టి క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట, మనం డీస్కేలర్ పౌడర్ వేసుకొని. మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను. లేకపోతే డీస్కేలర్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. మనము ఎవ్రీ మంత్ యూస్ చేసుకోవచ్చు డీస్కేలర్. నేను ఇంట్లో ఉన్నప్పుడైతే నాకు ఇంత అనిపించలేదు అనమాట. దీన్ని ఎప్పుడైతే బాల్కనీలో పెట్టామో అప్పటి నుంచి ఇంకా మురికి ఎక్కువైపోయింది. అసలు చూడ్డానికైతే నీట్ గానే కనిపిస్తుంటది, కానీ మార్క్స్ పడిపోవడం కానివ్వండి, డస్ట్ ఎక్కువ చేరిపోవడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట. వెంటనే మనము ఏం చేస్తాము, మిషన్ ఆన్ చేసేసిన తర్వాత బట్టలు తీసిన తర్వాత ఆ డోర్ ఓపెన్ లోనే పెట్టాలి ఖచ్చితంగా, క్లోజ్ అయితే చేయకూడదు. అలా ఓపెన్ లో పెట్టినప్పుడు బయట డస్ట్ అంతా కూడా ఇక మిషన్ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉందన్నమాట. సో అదొక్కటి కొంచెం గమనించుకోండి. ఇది కవర్ ఏదన్నా ఉంటే మెయింటైన్ చేసుకోవడం బెస్ట్ అనమాట. నేను ఆల్రెడీ ఒక కవర్ వేసాను, బట్ స్టిల్ అది ఏమైందంటే ఆ ఎండకి మొత్తం పొడి పొడి అయిపోయి పోయిందనమాట. సో ఇంకో కవర్ అయితే నేను ఆర్డర్ పెట్టాను రీసెంట్ గానే. సో ఇంకా అది వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను నీట్ గా. ఇదిగోండి, చక్కగా దీన్ని అయితే వాష్ చేసేసుకోండి. నార్మల్ గా సోప్ తోటే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇవి క్లీన్ చెయ్యకపోవడం వల్ల సగం మన బట్టలు అయితే మురికి వాసన వచ్చేస్తాయండి. గమనించుకోండి, కావాలంటే డల్ షేడ్స్ అయిపోతా ఉంటాయి అనమాట బట్టలు కూడా. సో అందుకని మనం వీటిని అన్నిటిని కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలండి. మిషన్ లైఫ్ ఎప్పుడు పెరుగుతుంది అంటే, మనం ఎప్పుడైతే దాన్ని నీట్ గా మెయింటైన్ చేస్తామో అప్పుడే పెరుగుతుందండి. డీస్కేలర్ పౌడర్స్ ఇవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మిషన్ డ్రమ్ లో మనకి స్కేలింగ్ పట్టేసి ఉంటుంది కదా, సో ఆ స్కేలింగ్ అంతా రిమూవ్ అయిపోయి డ్రమ్ నీట్ గా క్లీన్ అవుతుంది అనమాట లోపల. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ ఫ్యాబ్రిక్ ఏదన్నా ఇరుక్కొని ఉన్నా అవన్నీ క్లియర్ అయిపోవడము, ఆ స్కేలింగ్ పట్టిందంతా పోవడము, ఈవెన్ మనకి ఇట్లా రబ్బర్ లాగా వచ్చింది చూసారు కదా, అదంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఇది మనకి యాక్చువల్గా సర్వీస్ పర్సన్ కూడా ఇంత వివరంగా చెప్పరనమాట. సో ఇవన్నీ చేసుకోండి అని. సో ఒక్కసారి గమనించుకోండి. ఒకవేళ చెప్పకపోతే మాత్రం మీరు ఇవన్నీ మెయింటైన్ చేసుకోండి, అప్పుడే మిషన్ మంచిగా లైఫ్ అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా, మళ్ళీ కొత్త పెళ్లి కూతురులాగా ఎంత తెల్లగా మెరిసిపోతా ఉందో. సో దీన్ని ఇంకా వెంటనే మనం ఈ సాకెట్లు అయితే ప్లేస్ చేసేద్దామండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఎవరైతే కొత్తగా మిషన్ తీసుకున్నా, ఇంకా బిగినర్స్ ఉంటారు కదా, ఇప్పుడిప్పుడే మ్యారేజ్ చేసుకొని అసలు వాషింగ్ మిషన్ తెచ్చుకుని దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో లైక్ చేయమని అయితే అడుగుతున్నాను. అండ్ ఇదిగోండి, ఒక బ్రష్ తీసుకోండి, సాఫ్ట్ బ్రషెస్ తీసుకొని యూజ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఆ రబ్బర్కి గనక ప్రాబ్లం అయిందంటే మొదటికే సమస్య వస్తుంది అనమాట, అది కూడా చెప్తున్నాను.
సో దాన్ని అయితే క్లీన్ చేసేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే డీస్కేలర్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసి ఒకసారి బ్రష్ తోటి మొత్తం ఈ రబ్బర్ ఏదైతే ఉందో ఇట్లా లోపల కొంచెం డీప్ గానే పెట్టండి. బ్రష్ ని పెట్టి మొత్తం ఇట్లా రౌండ్ ఉంటుంది కదా, ఇట్లా మొత్తం క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కొంచెం స్క్రబ్బింగ్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమీ వాడకండి, ఎందుకంటే మళ్ళీ ఆ రబ్బర్ గానీ పోయిందంటే మనకే పెద్ద సమస్య వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం సాఫ్ట్ గానే డీల్ చేయొచ్చు దీన్ని అయితే. అండ్ ఇది కూడా ఏంటంటే రెగ్యులర్ గా క్లీన్ చేస్తే బాగుంటదండి. మనం ఎప్పుడో ఏడాదికి ఒకసారి క్లీన్ చేస్తే మాత్రం వాషింగ్ మిషన్స్ పాడైపోతాయి, బట్టలు సరిగ్గా ఉండవు. ఇంకా మీకు నేను చెప్పక్కర్లేదు ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో ఇది ఒక్కటి కొంచెం క్లీన్ చేసుకోండి. నేనైతే కొంచెం షాంపూ లైట్ గా వేసి కూడా క్లీన్ చేశాను. నేనైతే ప్రెసెంట్ ఈ డీస్కేలర్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ లింక్ మీకు ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఇస్తాను, ట్రై చేయండి కావాలంటే. అలాగే ఇంకొకటి కూడా వాడుతూ ఉంటానండి, సో అది కూడా ఇస్తాను. అది కూడా చాలా బాగుంటుంది, ఆ పౌడర్ కూడా ట్రై చేయండి కావాలంటే. ఈవెన్ బయట కూడా దొరికేస్తాయి మీకు, బయట అయినా ట్రై చేయండి పర్లేదు. ఆన్లైన్ లో తీసుకోవాలంటే కనుక ఒకసారి లింక్ క్లిక్ చేసి చూసుకోండి, ఓకేనా. ఇదిగోండి ఈ పౌడర్ అంతా కూడా నేను డీప్ గా బ్రషింగ్ అయితే చేస్తున్నాను దీనికి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ మనం పౌడర్ ఇన్సైడ్ వేసాం కదా, మిషన్ ఆన్ చేస్తాం కదా, ఆ టైంలో దానికి ఎక్కువ పని లేకుండా ఇక్కడ మనం కొంచెం హెల్ప్ చేసినట్టే అవుతుంది అనమాట దానికి. అంటే ఏదన్నా కొంచెం హార్డ్ గా ఏదన్నా స్టెయిన్ ఉన్నా కూడా అది ఈజీగా రిమూవ్ అయిపోవడానికి అనమాట. మాక్సిమం అక్కడ ఫంగస్ పట్టేస్తుందండి. మిషన్ డోర్ ఎంత ఓపెన్ చేసి పెట్టినా కూడా ఏమైందంటే లోపల ఏదన్నా కొంచెం తడిగా ఉన్న వాటర్ ఉన్నా కూడా ఏమైతుందంటే అక్కడే అది స్ప్రెడ్ అయ్యి ఫంగస్ ఫామ్ అవుతుంది అనమాట. సో అదొకటి. ఇంకా మిషన్ డౌన్ ఉంది కదండి, సో ఈ పార్ట్ అయితే రిమూవ్ చేసేసేయండి. అండ్ ఇక్కడేనమాట మెయిన్ మనకి ఏదన్నా మిషన్ లో బట్టలు తిరుగుతున్నప్పుడు ఏదైనా బటన్స్ కానివ్వండి చిన్న చిన్నవన్నీ ఇక్కడ కలెక్ట్ అవుతాయండి. ఇది ఖచ్చితంగా రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి ఇది, ఎందుకంటే లోపల ఒక చిన్న ఫ్యాన్ కూడా ఉంటుంది, దాన్ని మనం అసలు డిస్టర్బ్ చేయకూడదు. సో అదొకటి జాగ్రత్తగా చూసి బ్రష్ తోటి క్లీన్ చేసేసుకోవచ్చు. అసలు మురికి అంతా కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. చూసారా, వాటర్ పైన వేస్తే ఇట్లా కిందకు వచ్చేస్తూ ఉంటది. అంటే మెయిన్ ఇదేనమాట మనకి. సో దీంట్లో బటన్స్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ ఇరుక్కుపోవడం, ఇవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయన్నమాట. సో దీన్ని అయితే కంపల్సరీ క్లీన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ దాన్ని వెళ్ళి ఒకసారి రిమూవ్ చేసి చూడండి. అస్సలు మ్యాజిక్ అంతా అక్కడే ఉంటుంది అనమాట. మొత్తం చూసారా ఫ్యాబ్రిక్ ఇరుక్కొని అట్లా ఉంటది. సో ఈవెన్ మనం హెయిర్ ఉంటది కదండి, బట్టల్లో ఒకసారి హెయిర్ కూడా వెళ్ళిపోతా ఉంటది కదా, అవంతా కూడా మొత్తం కలెక్ట్ చేసి ఇక్కడే ఉంటుంది అనమాట. సో చూసారా ఎంత డర్ట్ వస్తా ఉందో, మీరు నమ్మరు. దీన్ని అయితే నేను అసలు ఒక 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి తీస్తూనే ఉంటాను, బట్ స్టిల్ లోపల నుంచి ఎంత డస్ట్ వస్తుందో. ఇది ఓన్లీ బట్టలదే కాదండి, వాటర్ కూడా అనమాట. మనకి వాటర్ కూడా మంచిగా ప్రాపర్ గా లేకపోయినా కూడా ఆ వాటర్ లో ఉండే బ్లాక్ థింగ్ ఉంటుంది చూసారు కదా, ఆ బ్లాక్ డాట్స్ గా వస్తూ ఉంటది వాటర్ లో మనకి. సో అది కూడా మొత్తం ఇక్కడే అనమాట. సో మొత్తం పేరుకొని పోతా ఉంటది అనమాట. ఇందాక మీకు నేను మిషన్ వెనక పైప్ చూపించా కదా, వాటర్ ఇన్లెట్, దాన్ని కూడా ఒకసారి వీలుంటే రిమూవ్ చేసి క్లీన్ చేసుకోండి. నేనైతే అది క్లీన్ చేశాను కానీ ఆ క్లిప్ దీనిలో మిస్ అయిందండి. సో అందుకే మీకు అదైతే చెప్తున్నాను. అంటే ఆ వాటర్ ఎక్కడి నుంచి అయితే మనకు కలెక్ట్ అవుతున్నాయి దాన్ని కూడా రిమూవ్ చేసి క్లీన్ చేసుకుంటే వాటర్ ప్రాపర్ గా వస్తాయి. అక్కడ ఒక చిన్న మెష్ లా ఉంటుంది కాబట్టి సో అది కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నారంటే మీకు మంచిగా వాటర్ అయితే వస్తాయి అనమాట. సో నేను వీలుంటే ఆ క్లిప్ ని మళ్ళీ యాడ్ చేసి మీకు ఒక షార్ట్ అయితే పెడతాను. సో ఇదిగోండి ఇట్లా మొత్తం కూడా రిమూవ్ అయిపోవాలి. ఇక్కడ కూడా క్లీన్ చేసేసుకోండి. ఇది జస్ట్ వాటర్ అట్లా వేస్తూ ఉంటే లోపల ఏదన్నా డస్ట్ ఇరుక్కొని ఉన్నా అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఒక చిన్న ఫ్యాన్ లా ఉంటుంది అని చెప్పాను కదా, దాన్ని డిస్టర్బ్ చేయకుండా కాస్త జాగ్రత్త క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఇదిగోండి దీన్ని కూడా క్లీన్ చేసుకోండి. దీనికి ఒక రబ్బర్ లా ఉంటుంది చూడండి, బ్లాక్ గా బయటకి ఇట్లా ఆ వైట్ కనుక అటాచ్ అయి ఉంటుంది. సేమ్ మనకి కుక్కర్ కి గ్యాస్ కట్ ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట అది కూడా. సో అది అప్పుడప్పుడు విరిగిపోవడం అంటే తెగిపోయినట్టుగా సేమ్ మనకి కుక్కర్కి ఎట్లా అవుతుందో అట్లా అవుతూ ఉంటదండి. అలా అయినప్పుడు కొంచెం లీక్ అవుతాయి అనమాట వాటర్. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. బయట మనకి దొరుకుతుంది స్పేర్ పార్ట్. సో దాన్ని ఒకసారి ఇలా మనము మళ్ళీ ఫిక్స్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో ఇంతవరకు మిషన్ క్లీన్ అయిపోయిందండి. నేను డ్రమ్ కూడా ఆన్ చేసేసుకున్నాను. క్విక్ వాష్ లో పెట్టి మొత్తం కూడా స్కేలింగ్ అంతా యూజ్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి అవుటర్ పార్ట్ ఆఫ్ ద మిషన్ క్లీన్ చేస్తున్నాను. ఎంత నీట్ గా తయారైందో చూసారు కదా, మళ్ళా కొత్త పెళ్లి కూతురులాగా మిషన్ అయితే. సో ఈ విధంగా కనుక మనం మెయింటైన్ చేసుకుంటే మిషన్ లైఫ్ అనేది బాగుంటదండి. చూడ్డానికి ప్రశాంతంగా అనిపించింది ఈరోజు ఇదంతా క్లీనింగ్ అయిపోయేసరికి నాకు. సో మీరు కూడా ఇట్లా ఏమన్నా డిలే చేసుంటే గనక కంపల్సరీ క్లీన్ అయితే చేసుకోండి. అండ్ ఈ లిక్విడ్ లింక్ కూడా నేను వీలైతే ఇస్తానండి. ఇక్కడే అసలు మ్యాజిక్ లా పనిచేస్తుంది అనమాట. ఇది కూడా అర్బన్ వైపుది కిచెన్ క్లీనర్ యాక్చువల్ గా. ఇది అసలు అట్లా స్ప్రే చేయగానే మనకి అసలు ఆ జుడ్డుది అంత
అంతా పోతుంది అనమాట, అంత నీట్గా ఉంటుంది. సో నేను అవుటర్ పార్ట్ అంతా కూడా అది యూస్ చేసి క్లీన్ చేసేసాను అనమాట. ఎంత మంచిగా అనిపించింది. ఎప్పుడైనా బట్టలు వాష్ చేసేసిన తర్వాత కంపల్సరీ డోర్ ఓపెన్లోనే పెట్టుకోండి, లేదంటే ఆ స్మెల్ అంతా లోపలే ఉండిపోయి నెక్స్ట్ బ్యాచ్ మనం బట్టలు వేస్తాం కదా దానికి వచ్చేస్తుంది అనమాట. ఆ స్మెల్ అంతా కూడా మనం ఎంత వాష్ చేసినా కూడా మిషన్ స్మెల్ వస్తూనే ఉంటుంది. సో అదొకటి గమనించుకోండి. మనం బట్టలు తీసిన తర్వాత కూడా ఒక్కసారి బయటది కాదండి, లోపల ఉంటుంది కదా గ్లాస్, సో దాన్ని కూడా ఒక్కసారి అలా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే వాటర్ ఉండడం వల్లే అనమాట మనకి ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది. బట్ అంత టైం లేదు కాబట్టి ఒక్కోసారి మనము ఇంకా తప్పదు, 1 మంత్కి ఒకసారైనా డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మనం వైప్ అయితే చేసుకోవాలి ఈవెన్ బట్టలు తీసిన తర్వాత కూడా. సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.